రెడ్డి గారు శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. ఆ తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులు. శ్రీకాంత్ గౌడ్ గారు ఫోన్లో ఉన్నారు, మీరు, నేను లైవ్లో ఉన్నాను. దీంట్లో తెలంగాణ జాగృతిలో లుకలుకలు మొదలైనవి. పార్టీ ఆ విషయంలో సీనియర్ నాయకులు కవిత నిర్ణయాన్ని విభేదిస్తున్నారు. సో వాళ్ళు కేసీఆర్తోనే ఉంటామని చెప్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిజమేనా? యాక్చువల్ గా ఎవరైతే నిన్న సీనియర్ నాయకులు అని చెప్పేసి వాళ్ళంతా పోయి ప్రెస్ మీట్ పెట్టిలో ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులందరూ కూడా దరిదాపుగా ఒక 7-8 నెలల నుంచి మాకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళకి మేము తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కానీ కవిత గారు పీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నప్పుడు కానీ అన్నిటి సందర్భంలో విభేదించి అప్పటి నుంచే దూరంగా ఉన్నటువంటి నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది వాంటెడ్లీ పార్టీలో ఉండబట్టండి. నేను చెప్తున్నా కదా, ఏదైతే మొన్నటిదాకా మేము మొత్తుకుంటున్నామో ఆ కుట్రదారుల యొక్క కబంధాస్తాల్లో వాళ్ళు కూడా చిక్కుకొని పోయిళ్ళు. ఎందుకంటే కవిత గారిని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక వాయిస్ ని తీసుకోవడం కోసం నిన్న తెలంగాణ జాగృతి బ్యానర్ ను వెనక పెట్టుకొని వాళ్ళు పెట్టిళ్ళు. గతంలో కార్పొరేషన్ చైర్మన్లు అనుభవించినటువంటి వ్యక్తులు దాంట్లో ఉన్నారు. గతంలో అన్ని విధాలుగా కవిత గారితో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు. వాళ్ళ విజ్ఞతకు వాళ్ళ సంస్కారానికి వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళ అంతరాత్మకు తెలుసు కవిత గారు ఏం చేసి ఏం చేయలేదు అనేటువంటిది. ఇలా సూర్యాపేట ఎమ్మెల్యే ఇక మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారితో కవిత గారికి వచ్చినటువంటి విభేదాలు కూడా అందులో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారి కోసమే, వారి యొక్క రాజకీయ అరగ్రేటం కోసము నగరికల్ టికెట్ సంబంధించిన విషయంలో శ్రీమతి కవిత గారు ఆ రోజున ప్రయత్నం చేసినప్పుడు వారికి మధ్యన వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు ఈ రోజు దాకా కూడా కొనసాగుతా ఉన్నాయి. ఒక సగటు కార్యకర్త కోసం కవిత గారు అంత రిస్క్ చేసిళ్ళు. ఈ రోజు తమ్ముడు అని చెప్పేసి నేను సంబోధించినటువంటి వ్యక్తి తమ్ముడు కాదు, నాకు కొడుకు అని సంబోధించిళ్ళు రాజీవ్ సాగర్ గారిని. అట్లాంటి వ్యక్తి ఈ రోజు పెట్టడం అనేటువంటిది నిజంగా ఆశాస్పదంగా ఉంది. తెలంగాణ సమాజం కూడా విస్మయానికి గురవుతుంది. తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విస్మయానికి గురవుతున్నారు. అంటే అట్లాంటి తిరుగుబాటు ఏం లేదంటారు. తెలంగాణ జాగృతిలో ఎవరు తిరుగుబాటు లేదు, వాళ్ళంతా జాగృతికి సంబంధం లేదు, అంతే కదా మీరు? రైట్. శ్రీకాంత్ గారు వీలైతే మీరు జూమ్లో జాయిన్ కండి. కవిత మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది? మరి 2 రోజులుగా అందరూ ఆ మేధో మదనం జరుగుతున్నట్టుంది కదా, ఒకసారి జూమ్లో జాయిన్ కండి, లేకుంటే ఫోన్ లైన్లో. రైట్, ఓకే. మళ్ళీ ఎండింగ్లో మీకు మళ్ళీ ఒక 5 నిమిషాలు మేము కవిత భవిష్యత్తుపై ఏం నిర్ణయం తీసుకుంటారో అది క్లారిటీ తీసుకుంటాం. యూ కంటిన్యూ సార్. ఓకే. శ్రీనివాస్ గారు 2 నిమిషాలు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు అయితే శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు నేను